ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. బీజిఎం అయితే ఈగా తీశారు. మన విజయ్ సేతుపతి మన దళపతి అయితే క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది, బాగుంది. సెకండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. స్టోరీ బాగుంది, స్టోరీ క్లైమాక్స్ ఇంకా బాగుంది. ట్విస్ట్ బాగుంది సినిమాలో. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ బాగుంది, వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకో, సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. సినిమా చెప్తారు కదా, హిట్టే ఇక కన్ఫర్మ్ హిట్టే, కన్ఫర్మ్ హిట్ మూవీ, బాగుంది. చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ లాస్ట్ లో MS ధోని ఎలివేషన్ చాలా బాగుంది. అండ్ సారీ నేను మాట్లాడలేకపోతున్నా. అండ్ సెకండ్ జూనియర్ తలపతి క్యారెక్టర్ ఒకటి ట్విస్ట్ అవి చాలా బాగా ఇచ్చాడు జూనియర్ తలపతి గురించి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది మొత్తం ఇచ్చిన. దట్స్ ఇట్. రివ్యూ వచ్చేసి రేటింగ్ వచ్చేసి 4.3 ధోని ఫ్యాన్స్ అయితే పండగ. మధ్యలో SRK పోజ్ ఒకటి ఇవ్వడం చాలా బాగుంది. ట్విస్ట్ అవి సారీ శివకార్తికేయన్ చిన్న ఒక 2 minutes పెట్టి. సో వన్ మోర్ థింగ్ అంటే మూవీకి ముందు కొంచెం ప్రమోట్ చేసి ఉంటే చాలా బాగుండేది. ప్రమోట్ చేయకపోవడం మనకి మూవీ గురించి అంతేమి బుకింగ్స్ అవి జరగలేదని నేను అనుకుంటున్నాను. ప్రమోషన్స్ అవి ఇచ్చుంటే బాగుండేది డైరెక్టర్స్ వాళ్ళు. చేసినంత అంత ఏం లేదు, పర్లేదు, ఏం లేదు. విజయ్ యాక్టింగ్ బాగుంది, బీజిఎం ఓకే, బీజిఎం అంతేం ఓవర్ లేదు, బిలో యావరేజ్. సో ఓవరాల్ గా హిట్ యావరేజ్ బిలో యావరేజ్. సినిమా ఎట్లుంది? హాలీవుడ్ రీమేక్, జెమినీ హాలీవుడ్ రీమేక్. సినిమా చూపించే పొద్దునే లేవడం బొక్క. ఓకేనా? నమస్తే. సినిమా పేరు గోట్ అన్న, చూసిన వాళ్ళందరూ గోటు అది. ఓకేనా? రైట్. ఇట్లా ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి. లాస్ట్ లో ధోని వచ్చాడు కదా అనిపించింది. అంటే ఓన్లీ బీజిఎం వేసారు అంతే.